హాయ్ ఫ్రెండ్స్, ఈ సంక్రాంతికి జనవరి 10న గ్రాండ్గా గేమ్ చేంజర్ మూవీ రిలీజ్ కాబోతుంది. సో ఈ మూవీని దిల్ రాజు గారు చాలా అంటే చాలా గ్రాండ్గా రిలీజ్ చేస్తున్నారనమాట. అన్ని లాంగ్వేజ్లో కూడా ఎక్కడ తగ్గకుండా మొత్తం గ్రాండ్గానే రిలీజ్ చేస్తున్నారు. రీసెంట్గా వచ్చిన టీజర్ కూడా మంచి రెస్పాన్స్ రావడంతో, అలాగే నార్త్లో కూడా ఈ టీజర్కి మంచి రెస్పాన్స్ వచ్చిందనమాట. సో ఇప్పుడు అందరూ ఏంటంటే నెక్స్ట్ ట్రైలర్ ఈవెంట్ ఎక్కడ జరగబోతుంది, లేదంటే నెక్స్ట్ సాంగ్ ఈవెంట్ ఎక్కడ జరగబోతుందని దాని గురించి ఆలోచిస్తున్నారు. అయితే ఈ మంత్ లాస్ట్ ఒక సాంగ్ రాబోతుందంట. ఆల్రెడీ తమన్ గారు చెప్పేశారనమాట, ఈ నెల 27వ తేదీన ఈ సాంగ్ రాబోతుంది. బట్ అఫీషియల్గా డేట్ అయితే ఇంకా వాళ్ళు ఇవ్వలేదు, కానీ 27వ తేదీన పక్కా రాబోతుందని తెలుస్తుంది. సో ఇది ఒక మెలోడీ సాంగ్ టైపు ఉండబోతుందంట. సో చాలా అంటే చాలా కూల్గా లవ్లీగా ఉండబోతుందంటే ఈ సాంగ్. మరి చూద్దాం మరి ఈ సాంగ్ ఎంత పెద్ద హిట్ అవుతుందో. ఆల్రెడీ వచ్చిన 2 సాంగ్స్ అయితే సూపర్ డూపర్ హిట్ అయ్యాయి అనమాట. టీజర్ కూడా మంచిగా హిట్ అవ్వడంతో ఇప్పుడు ఈ సాంగ్ పైన ఎక్స్పెక్టేషన్స్ భారీగా పెరిగాయి. మరి ఈ సాంగ్ ఎలా ఉండబోతుంది అనేది ఈ మంత్ ఎండ్ వరకు వెయిట్ చేసి చూద్దాం. అలాగే ఏంటంటే ఈ మూవీ ట్రైలర్ ఈవెంట్ ఎక్కడ జరగబోతుంది దాని గురించి కూడా ఎక్కువ మంది థింక్ చేస్తున్నారు. సో ఈ ట్రైలర్ ఈవెంట్ని ముంబైలో ప్లాన్ చేయాలని చెప్పి కొంతమంది అనుకున్నారు, అంటే మూవీ టీం అనుకుంటున్నారని చెప్పి కొంతమంది చెప్తున్నారు. బట్ చూద్దాం మరి ట్రైలర్ ఈవెంట్ ఎక్కడ ఉండబోతుంది అనేది. అలాగే చూసుకున్నామంటే ఈ మూవీకి కొన్ని సమస్యలు ఉన్నాయన్నమాట. ఏంటంటే సో ఇప్పుడు నార్త్ ఇండియాలో అయితే జనవరి 10 సంక్రాంతి టైంలో ఏంటంటే పెద్దగా ఏ సినిమాలు ఉండవు అని చెప్పి ఒక న్యూస్ అయితే వచ్చింది. బట్ అలానే ఇంకో న్యూస్ కూడా రొటేట్ అవుతుంది. ఏంట్రా అంటే మేబీ జనవరి 10న అలాగే జనవరి 10 జనవరి 12న విక్కీ కౌశల్ గారిది చావా సినిమా రిలీజ్ కాబోతుంది అని చెప్పి ఒక న్యూస్ కూడా రొటేట్ అవుతుంది అనమాట. బట్ ఇఫ్ ఇన్ కేస్ ఆ సినిమా కానీ అక్కడ రిలీజ్ అయితే మాత్రం గేమ్ చేంజర్ కలెక్షన్స్ పైన కొంచెం ఎఫెక్ట్ పడే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే అక్కడ ఆ సినిమా కొంచెం ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉన్నాయి, అలాగే క్రేజ్ కూడా ఎక్కువ ఉంది కాబట్టి మేబీ ఈ మూవీ పైన కొంచెం ఎఫెక్ట్ పడే ఛాన్సెస్ ఉన్నాయి. బట్ అఫీషియల్గా అయితే ఇంకా సంక్రాంతికి వస్తుందని చెప్పి ఎవరు అనౌన్స్ చేయలేదు మూవీ టీం నుంచి. కొంతమంది ఏమంటున్నారంటే లేదు సంక్రాంతికి రాదు ఈ మూవీ, ఫిబ్రవరి 19th ఆ టైంలో రావచ్చు అని చెప్పి కొంతమంది చెప్తున్నారు. బట్ చూద్దాం మరి ఆ మూవీ రాకుండా ఉంటేనే బాగుంటుంది. ఎందుకంటే సో ఈ సింగిల్గా కానీ గేమ్ చేంజర్ మూవీ అక్కడ రిలీజ్ అయితే మాత్రం సో భారీ కలెక్షన్స్ అక్కడ కొల్లగొడుతుంది, అందులో ఎటువంటి సమస్య లేదు. బట్ ఇంకో సమస్య ఏంట్రా అంటే తమిళనాడు గురించి. సో తమిళనాడు ఇంతవరకు ఎటువంటి పోటీ ఉండదని మనం అనుకున్న టైంలోనే మైత్రి వాళ్ళు ఏం చేశారంటే మా మూవీ రాబోతుంది, అజిత్ గారి మూవీ రాబోతుంది అని చెప్పి జస్ట్ హింట్ ఇచ్చారనమాట. వీళ్ళు కూడా ఏంటంటే కన్ఫర్మ్ చేయలేదు, వస్తుందా లేదా అని చెప్పి కన్ఫర్మ్ చేయలేదు. బట్ వస్తుంది అని జస్ట్ హింట్ ఇచ్చారు. సో ఈ మూవీ కానీ జనవరి 10న రిలీజ్ అయితే తమిళనాడులో కూడా కొంచెం కలెక్షన్స్కి ఎఫెక్ట్ పడే ఛాన్సెస్ ఉంది. ఎందుకంటే అజిత్ గారికి అక్కడ భారీ ఫాలోయింగ్ ఉంది కాబట్టి సో ఎక్కువగా ఆయన మూవీకే వెళ్తారు. బట్ ఇఫ్ ఇన్ కేస్ దిల్ రాజు గారు ఏమన్నా మాట్లాడి మైత్రి వాళ్ళు అలాగే దిల్ రాజు గారు కొంచెం డిస్కస్ చేసుకొని 2 days గ్యాప్ తీసుకొని మరీ మూవీస్ రిలీజ్ చేస్తే సో గేమ్ చేంజర్కి ఎంత కలెక్షన్స్ కావాలో అంత కలెక్షన్స్ అది కొల్లగొట్టేస్తుంది. తర్వాత అజిత్ గారి మూవీ కూడా మంచిగా అక్కడ కలెక్షన్స్ బాగా వస్తాయి కాబట్టి సో వాళ్ళు కూడా హిట్ చేసుకునే ఛాన్సెస్ ఉంది. బట్ చూద్దాం మరి ఈ జనవరి 10న సో గేమ్ చేంజర్కి ఏ అడ్డు ఆపు లేకుండా సినిమా వచ్చి బ్లాక్ బస్టర్ కొడుతుందని మనం అనుకుందాం. ఒకవేళ ఏ అడ్డు ఆపు ఉన్నా కూడా సినిమా పైన భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉంది కాబట్టి, అలాగే శంకర్ గారు డైరెక్టర్ కాబట్టి సో ఈ మూవీ ఖచ్చితంగా మంచి హిట్ అవుతుంది, అందులో ఎటువంటి సమస్య లేదు. అయితే మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మీ ముందుకు వచ్చేస్తాం.